మనీ లాండరింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరయ్యారు హెచ్సీఏ మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్. హెచ్సీఏలో 3 కోట్ల 80 లక్షల రూపాయల అక్రమాలు జరిగినట్లుగా ఉన్న ఆరోపణలపై ఈడీ అధికారులు అజర్ని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ముందస్తు బెయిల్పై ఉన్నారు అజారుద్దీన్. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. ఈడీ విచారణకు హాజరయ్యారు హెచ్సీఏ మాజీ ప్రెసిడెంట్ అయినటువంటి అజారుద్దీన్. ప్రస్తుతం మనం ఈడీ కార్యాలయం దగ్గర ఉన్నాము. 2020-23లో జరిగినటువంటి అక్రమాలకు సంబంధించి ఏవైతే హెచ్సీఏలో జరిగినటువంటి కోట్ల రూపాయల మనీ లాండరింగ్కి సంబంధించి ఈడీ అధికారులు ఈసీఐఆర్ను నమోదు చేయడం జరిగింది. అయితే ఎప్పుడైతే ఈ అక్రమాలు బయటపడ్డాయో అప్పుడే ఉప్పల్ పోలీస్ స్టేషన్లో పలు కేసులు కూడా నమోదయ్యాయి. దాదాపుగా 3.8 కోట్ల రూపాయల వరకు అక్రమాలు జరిగినట్లుగా కూడా గుర్తించారు. ఆ తర్వాత ఈడీ అధికారులు రంగప్రవేశం చేశారు. ఈడీ అధికారులు పూర్తి స్థాయిలో కూడా ఏవైతే పలు క్రికెటర్ల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించారు. ఆ తర్వాత పలు కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈడీ విచారణకు హాజరు కావాల్సిందిగా కూడా అజారుద్దీన్కి నోటీసులు జారీ చేశారు. తన వ్యక్తిగత కారణాల వల్ల నిన్న మొన్న హాజరు అవ్వలేదు. ఈ నేపథ్యంలో ఈరోజు ఈడీ విచారణకు హాజరయ్యారు. దాదాపుగా 1 గంట నుంచి మాత్రము అజారుద్దీన్ని ఈడీ అధికారులు ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే టీవీ9 అతనితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలో అతను తన మీద అభియోగాలు మోపారంటూ కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రధానంగా కూడా అటు క్రికెట్ బాల్స్ కావచ్చు, లేకపోతే జిమ్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ కావచ్చు, వీటన్నిటిలో దాదాపు కోట్ల రూపాయల వరకు కూడా అతను అక్రమాలకు పాల్పడ్డారనే అంశంతో పాటుగా ఎప్పుడైతే ఈసీఐఆర్ నమోదు చేసిన తర్వాత దాదాపు 20 కోట్ల వరకు కూడా అక్రమాలు జరిగాయంటూ కూడా ఒకవైపు ఈడీ అధికారులు గుర్తించినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ కేసుకు సంబంధించి మాత్రం ఈరోజు హెచ్సీఏ మాజీ ప్రెసిడెంట్ అయినటువంటి అజారుద్దీన్ ఈడీ కార్యాలయానికి రావడం జరిగింది. అతనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా గతంలో స్వాధీనం చేసుకున్నటువంటి డాక్యుమెంట్స్ ఆధారంగా, అంతేకాకుండా అవకతవకలకు పాల్పడ్డారా లేదా పలు అంశాలకు సంబంధించి కూడా అజారుద్దీన్ అన్ని కోణాల్లో కూడా ప్రస్తుతం విచారిస్తున్న పరిస్థితి ఈడీ కార్యాలయం దగ్గర కనిపిస్తూ ఉంది. జర్నలిస్ట్ వెంకటస్వామితో కలిసి జ్యోతి టీవీ9 హైదరాబాద్.